వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క మహోన్నతమైన చరిత్ర. కుసుమశ్రేష్ఠి కుసుమాంబ సంతానము లేని పరిస్థితిలో యాగాన్ని చేశారు, పుత్రకామేష్టి యాగం. ఆ యాగ ఫలం చేత అవతారినటువంటి శ్రీ పార్వతీదేవి అవతారమైనటువంటి కన్యకా పరమేశ్వరి వారి గర్భాన జన్మించింది. అమ్మవారి యొక్క దివ్య చరిత్ర వెనుకొండ క్షేత్రమందు జరిగింది. అయితే ఆ అమ్మవారి బాల్యం నుంచి అనేక విద్యాబుద్ధులు మరియు సకల శాస్త్రాలు నేర్చుకొని సాక్షాత్తు పరమేశ్వరి యొక్క అవతారం వంటిది కన్యకా పరమేశ్వరి. అయితే రాజమహేంద్ర యొక్క రాజరాజ నరేంద్ర యొక్క కుమారుడైనటువంటి మోహించి ఆ అమ్మవారిని వివాహం చేసుకోవాలని ఆశపడతాడు. అయితే